కదలట్లేదే. నేనే వెళ్ళి నెడతాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జాగ్రత్త, గట్టిగా లాగు. అయ్యో నా కాలు. అయ్యో అమ్మో అమ్మో, ఎంత పని జరిగిపోయింది. నా కూతురు పడిపోయింది, నా కూతురు పడిపోయింది. బాబు, నా కూతురు పడిపోయింది, నా కూతురు పడిపోయింది. అయ్యో ఏయ్, మీరు మా ఇంట్లోకి ఎప్పుడు వచ్చారు? నాకేంటి? మీ నీడ కూడా మా ఇంటి మీద పడకూడదని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? మేము మీకు చెప్పాం కదా బాబు, మా వస్తువులు ఇక్కడ ఉండిపోయాయని. మరి తీసుకుపోలేదా? ఇంకా కొన్ని నైట్ డ్రెస్సులు మర్చిపోయాం. ఎక్కడున్నాయో ఏమిటో. అవును నాన్న, అవి పట్టుకెళ్లాలనే వచ్చారు. ఓహో, అంటే వీళ్ళు మీ సపోర్ట్తోనే లోపలికి వచ్చారనమాట. మా సపోర్ట్ ఏం లేదు నాన్న. అమ్మా, కాలు విరిగినట్టుందే. ఇప్పుడే కాదు బాబు గారు, వీళ్ళు నిన్న కూడా వచ్చారు. అది అది మళ్ళీ అంటే పేడ కోసం వచ్చాం బాబు గారు. దీనికోసమైనా మీరు ఎప్పుడు మా ఇంటికి రావద్దు. బాబు గారు చెప్తున్నారు కదా, కదలండి. నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా పులి? ఈవిడేంటి తేడాగా ఉంది? మీకే చెప్పేది, వెళ్ళండి. అమ్మా, నా కాలు నొప్పి. భవాని, ఏమిది భవాని? ఏంటక్క, గొయ్య తీసి పాతిపెట్టిన నిజం బయటపడ్డట్టు కలగన్నావా? సార్, ఇక్కడ ఇదే ఉంది సార్.
అంత పొడవాటి చేపను పాతితే ఇంత చిన్న మూట ఉందేంటి? చెప్పాను కదా, పిల్లకి దిష్టి తీసిన వస్తువులు పాతి పెట్టాము అని. ఇప్పుడైనా నమ్ముతావా? అంత చిన్న మూటని కప్పెట్టడానికి ఇంత పెద్ద గొయ్యి ఎందుకు తవ్వారు? పెద్ద గొయ్యి మీ వాళ్ళు తవ్వారు. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఆ బాబ్జీ ఈ శవాన్ని కనిపెడితే నిన్ను అరెస్ట్ చేస్తాడు. నువ్వు జైలుకి వెళ్ళిపోతే నాన్న లేడు, నువ్వు కూడా లేకపోతే నేను అనాథనైపోతానమ్మా. తేజ, అలా ఏం కాదమ్మా. నువ్వు భయపడకు, అంతా నేను చూసుకుంటాను కదా, సరేనా? చాలా తెలివిగా ఆలోచించారు మేడం. లేదంటే మా తమ్ముడికి శవం దొరకలేదు కాబట్టి వాడు దీని గురించి ఆలోచించకపోవచ్చు. లేదు బావాని, పోలీసు వాళ్ళకి ఒక్కసారి అనుమానం మొదలైంది అంటే పూర్తి క్లారిటీ వచ్చేంత వరకు అనుమానం మనసులోంచిపోదాం. శవాన్ని ఉన్న చోటు నుంచి మార్చి బాబ్జీని ఏమార్చాను కానీ శవం ఇక్కడే ఉంటే మనం ఖచ్చితంగా దొరికిపోతాం భవాని. అంటే వాడు మళ్ళీ చెప్పలేం కదా, ఛాన్స్ తీసుకోలేం కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ శవం ఇక్కడ ఉండటం మంచిది కాదు. బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లి పూడ్చిపెట్టాలి. బయటకా? ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడం అంటే కష్టం కదా మేడం. నువ్వు చెప్పింది కరెక్టే భవాని, బయటికి తీసుకువెళ్లడం కష్టమే. కానీ శవం ఇక్కడే ఉంటే ఇంకా పెద్ద కష్టంలో పడిపోతాం. కాబట్టి తప్పదు. రేపే శవాన్ని ఇక్కడి నుంచి బయటికి ఎక్కడికైనా తీసుకుపోవాలి. హలో, ఎవరు? హలో తేజ, నేను పూజని మాట్లాడుతున్నాను. ఈ దొంగ మొహంది ఎందుకు ఫోన్ చేసింది? నువ్వు కప్పు కోసమే కదా ఫోన్ చేసింది. నేను ఇవ్వనని చెప్పానుగా. కప్పు కోసం కాదు, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మీ అమ్మ మా ఇంటికి రావాలి. మా అమ్మ చలికి రావద్దు. తను నీకు దగ్గర చేసుకోవడానికి ట్రై చేయొద్దని చెప్పా కదా. నాకున్నది అమ్మ ఒకటే. తనని కూడా లాగేసుకుందాం అనుకుంటున్నావా? అయ్యో, అందుకోసం కాదు, నేను చెప్పేది విను. మీ అమ్మకి ఫోన్ ఇవ్వు తేజ, నీకు దండం పెడతాను. సరే, లైన్లో ఉండు. అమ్మా, అమ్మా.
అమ్మా, పూజ నీతో మాట్లాడాలంట. పూజనా? పూజమ్మా, అమ్మా, అమ్మా, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ మా నాన్నగారిని నాకు దూరం చేయాలని చూస్తున్నారమ్మా. ఎవరు? అది ఆ రంగునాయకి డాన్స్ టీచర్ ఉంది కదా, వాళ్ళు. కష్టాల్లో ఉన్న ఆడపిల్లని ముందుకు నడిపించే ఆపద్బాంధవుడు అనుకుని నా కూతురుతో 7 అడుగులు నడువు బాబు. పర్సనల్ గా సేవ చేశానా? మీ రుణం తీర్చుకుంటానండి, ప్లీజ్. సరే, నువ్వు వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తే గాని మా నాన్నగారు నాకు దక్కరు. ప్లీజ్ ఇంటికి రా అమ్మా. అమ్మా, అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఇందాకటి కంటే కొంచెం బెటర్ గానే ఉందండి. అయ్యో అయ్యో, నీ చేతిలో ఏదో మహత్యం ఉంది బాబు. ఆ, అంటే నేను ఎంత నడిపిద్దామని ప్రయత్నం చేసినా అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయిన నా కూతురు మీతో కలిసి ఎన్ని అడుగులో నడిచింది. ఔ. అమ్మా, అమ్మో, ఏమైందమ్మా? కాలు బాగా నొప్పిగా ఉందమ్మా. అయ్యయ్యో, ఉండమ్మా, ఆయింట్మెంట్ తెస్తాను. అబ్బా, అబ్బా, కాలు కాలు నొప్పి. ఏవండి, నిజంగా మీది ఎంత మంచి మనసండి. ఏ సంబంధం లేని నాకు ఇంత చేస్తున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్. భలేవారే, ఏదో చిన్న హెల్ప్ చేస్తే దానికే మీరు. చిన్న హెల్ప్ కాదండి. నడవలేకపోతున్నందుకు బాధగా ఉన్నా కాలు వెనికినందుకు ఆనందంగా ఉందండి. అదేంటి? నా కాలు బెనక పట్టే కదండి మీ చెయ్యి పట్టుకుని నడిచే అదృష్టం దక్కింది. మీ పాపకి డాన్స్ నేర్పించాలంటే వచ్చాను. ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మిమ్మల్ని, మీ ఇంట్లో వాళ్ళని చూసిన తర్వాత ఏదో తెలియని ఫీలింగ్. అందరూ నా వాళ్ళన్నట్టు, ఎన్నో జన్మల నుంచి నేను మీతోనే కలుసున్నట్టు. కిందటి జన్మలో మీ ఇద్దరు భార్యాభర్తలేమో. ఏమండి? ఆ, అబ్బో. మాట వరుస కన్నాను బాబు. గత జన్మ వాసనలు కొంతమందికి ఉంటాయి. అదే కాలు నయం చేయించేవారు అంటున్నా.
ఏంటి ఇది సెట్ చేస్తానంటుంది? సెట్ చేస్తుందో కాలు నిజంగానే విరిచేసి చేతిలో పెడుతుందో. ప్రస్తుతానికి మనం సైలెంట్ అవటం బెటర్. మధ్యలో ఎంటర్ అయితే మన మీద పడుతుంది. అది మీరు సెట్ చేయడం ఎందుకు? అబ్బాయి 1-2 సార్లు ఇలా నడిపించినట్టు మళ్ళీ నడిపించేస్తే అదే సెట్ అయిపోతుంది. మీ మాటల్లో అర్థం చూస్తుంటే మీ కూతురికి కాలు నయం అవ్వకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఉంది. అసలే పెళ్లి కావాల్సిన పిల్ల మరీ ఎక్కువ కాలం కుంటుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అది నువ్వు వైద్యం చేస్తానంటే మీరేం భయపడకండి. మా మేడం గారు ఇలాంటివి చాలా మందిని చూశారు. మీ అమ్మాయికి వచ్చిన భయమేం లేదు. మీరొక్క గంట కళ్ళు మూసుకుంటే చాలు మీ అమ్మాయి నడవడం ఏంటి, ఎగురుకుంటూ పరిగెడుతుంది కూడా. ఇదేదో చాలా కోపంగా ఉంది. పాపం ఇదేమో వద్దో ఏంటో. తేజ పూజ, అక్కకి కాలు నయం చేయటానికి కొన్ని ఐటమ్స్ కావాలి. అవన్నీ తీసుకొస్తారా? ఓ రండి చెప్తాను. సరేనా? సరే సరే, ఖచ్చితంగా తీసుకొస్తాం. వెళ్ళండి. నీకుందిలే రోజు. ఏంటి వీళ్ళు నన్ను చూసి నవ్వాపుకుంటూ వెళ్తున్నారు? ఏం చేస్తారు ఏమో. ఇప్పుడు మీకు అవకాశం లేదు. సూర్య ఎంతో కష్టపడి మీ అమ్మాయి ట్రీట్మెంట్ కోసం ప్రిపేర్ చేసింది కదా. సూర్య తనకి పాపం నిజంగానే కాలు బెనికింది. అవునా? ఇప్పుడు ఆ బెన్నుకు వదిలిపోతుంది. అమ్మాయి, బెత్తాలకి పసరు రాస్తున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? కీలెరిగి వాత పెట్టమన్నారు కదా పెద్దలు, అందుకని. హా, వాత పెడతారా? అయితే వేడివేడిగా పెట్టండి, చల్లారిపోతే నేను తినను. నీ అమ్మ కడుపు మాడ. వాత అంటే తినేది కాదే. మరి పులి మేడం, పాప కాలు కదల్చకుండా మన ట్రీట్మెంట్ కి కంఫర్ట్ గా పట్టుకో. అలాగే మేడం. అయ్యో అయ్యో, మీ 2 కాళ్ళు పైన పెట్టమ్మా. ఇలా పొజిషన్ లో పెట్టు. ఇది కూడా పెట్టు. అది మేడం, ఓకేనా మేడం? ఓకే. అమ్మా. తేజ, పూజ ఇట్రండి. తీసుకో. ఏంటమ్మా ఇది? అయ్యో, తీసుకో. శ్రీరమాన్ రమణ భద్ర గోవిందో హాయ్. పిల్లలు రెడీ? 1 2 3 గో. అయ్యో అయ్యో.
తేజ ఏంటలా చూస్తున్నావు? నా పేరు నీకెలా తెలుసు? సర్వం జగన్నాథం సకలం తెలిసిన జంగం దేవరనే కూన. ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరా? ఉన్నారు. పోయి పిలువు. అమ్మా అమ్మా. అంబ పలుకు జగదాంబ పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు. ఉండండి స్వామి, బియ్యం తెస్తాను. బియ్యం పుచ్చుకోవడానికి రాలేదు, కానుక పుచ్చుకోవడానికి రాలేదే తల్లి. నీ మీద పరమేశ్వరుడికి కోపం వచ్చింది. ప్రమద గణాలు నీపై విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించడానికి వచ్చాను. చిన్న వయసులో నీకు వైధవ్యం సంభవించింది. అయినా నుదుటిన బొట్టు పెట్టి కాళ్ళకి మెట్టెలు పెట్టి ఎవరిని నమ్మించడానికి ఈ వేషం? మాట్లాడవేంటి? మీ ఆయన లేడు కదా? జనాల్ని మోసం చేయగలవు గాని ఈ జంగమ దేవరిని మోసం చేయలేవు. నిజం చెప్పు. మీ ఆయన లేడు, అవునా కాదా? అంటే స్వామి, అది వాళ్ళ ఆయన బతికే ఉన్నాడు. అబద్ధం. శివుని డమరుక శబ్దం ముందు నీ హుంకరింపులు పనికిరావు. అమ్మా, నీ మంచికే చెప్తున్నా. నీ భర్త ఆత్మ ప్రేతాత్మగా మారకముందే కర్మకాండ జరిపించు. లేదా నీ భర్త ఆత్మ ప్రేతాత్మగా మారి ఈ ఇంటిని పట్టి పీడిస్తుంది. తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి ఎవ్వరూ మిగలరు. లేదు స్వామి, మీరు చెప్పినట్టు. నువ్వెందుకు భయపడుతున్నావు? మీ ఆయన చనిపోలేదు కదా. ఇలాంటి వాళ్ళు ఇలాగే లేని పనివి చెప్పి భయపెడుతుంటారు. ఓహో, అంటే మా బావని వీళ్ళే లేపేశారన్నమాట. మా అక్క ఓపెన్ అవ్వబోతుంటే సూర్యకాంతం కవర్ చేస్తుంది. దాని సెంటిమెంట్ ముందు నీ కవరింగులు పనికిరావే సూర్యకాంతం. తల్లి, పరమేశ్వరుడు ఆజ్ఞ ఇచ్చాడు, వచ్చి చెప్పాను. బంబం బసవేశ్వర. ఇదిగో పరమేశ్వరుడి పాదాల దగ్గర నుంచి తెచ్చిన విభూది. ఇది నీ భర్త ఫోటో ముందు పెట్టు. కర్మకాండలు జరిపించేంత వరకు నీ భర్త ఆత్మను పిశాచాలు ఆశించకుండా కాపాడుతుంది. అంబ పలుకు జగదాంబ పలుకు.
భవాని, విభూతి ఎందుకు తీసుకున్నావు? అతను ఎప్పుడు రాణి జంగమదేవరా, ఇప్పుడు సడన్ గా రావడం ఏంటి? మీ ఆయన గురించి మాట్లాడటం ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది భవాని. అనుమానాలు ఏవైనా ఉండొచ్చు కానీ మా ఆయన చనిపోయింది మాత్రం నిజమే కదా మేడం. చనిపోయిన వ్యక్తికి పిండం కూడా పెట్టకపోతే అతని ఆత్మ ఎక్కడికి చేరకుండా పిశాచిలాగా తిరుగుతూ ఉంటుంది. అది కూడా నిజమే కదా. వాడెలాంటి వాడైనా నా మొగుడికి కర్మకాండైనా చెయ్యాలి కదా మేడం. ఏంటి అస్తమానం మీరు మా ఇంటికి వస్తున్నారు? రోజు మీరు ఇలా వచ్చి వెళ్తుంటే చూసి వాళ్ళు ఏమనుకుంటారు? ఆ, నీకు నాకు ఏమన్నా సంబంధం ఉందనుకుంటారా? బాబ్జీ, అబ్బా, అయినా నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావేంటి? ఇది మా అక్కిళ్ళు, నేనెప్పుడైనా వస్తాను. పైగా మిస్సింగ్ కేసు అని ఎంక్వైరీ జరుగుతుంటే మీరు కొంచెం తగ్గితే బెటర్. నా అనుమానం నిజమే అయింది. జంగమదేవరి గిట్టపులో వచ్చింది వీడే అన్నమాట. తేజ, ఏంటమ్మా? అంకుల్ ఎంక్వైరీకి వచ్చారు, ఇల్లంతా చూపించా. రండి అంకుల్, చూపిస్తాను. నేను ఇల్లు చూడడానికి రాలేదు కదా. అయినా సరే మీరు పోలీస్ కాబట్టి ఇల్లంతా చూపించాల్సిన బాధ్యత మాకుంటుంది. చట్టాన్ని వ్యతిరేకిస్తే ఇంకేమైనా ఉందా? రండి అంకుల్. ఎవరో నీళ్లు పోసింది? పైనుంచి పడ్డట్టున్నాయి నాన్న. ఇందాక మొక్కలకి నీళ్లు పోసి బకెట్ గోడ మీదే పెట్టి మర్చిపోయాను నాన్న. బహుశా దొలుకుంటుంది. అంత మతిమరిపోతే ఎలాగా? కాస్తన్న బుద్ధుండక్కర్లేదా నీకు? చిచి, బట్టలన్నీ పాడైపోయాయి. గణపతి, ఇప్పుడు నేనే ఊగుతా, నువ్వు ఊపు. సరే. పూజ, పూజ, పూజమ్మా, అమ్మ పూజ, 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 పూజమ్మా, పూజ, పూజ, పూజమ్మా. రక్తం వస్తుందిరా చేతు. పూజ, పూజ, పూజమ్మా, పూజమ్మా, పూజ. అయ్యో రక్తం. పూజ, పూజ, పూజ లేమ్మా. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, పిల్లని చూసుకోలేరా? నాన్నకి కాఫీ పెడుతున్నాం రా. పూజమ్మా. నేను గణపతికి మిల్క్ షేక్ ఇద్దామని లోపలికి వెళ్ళాను రా. పూజ, కళితరు అమ్మా. పూజ లే అమ్మా. పూజ, నాన్న. అమ్మో అమ్మో అమ్మో, ఏమైంది? ఏయ్, ఏయ్, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? వీళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు కదా నాన్న. మళ్ళీ ఎందుకు వచ్చారండి? అంటే రాత్రి పూజమ్మకి ఏదో ప్రమాదం జరిగినట్టుగా మా అమ్మకి కలొచ్చిందంటండి. జాగ్రత్తగా ఉండమని చెప్దామని వచ్చాం. ఈలోపు ఇలా జరిగిపోయింది. పూజ, కళితరు అమ్మా. అరే చేతు, రక్తం కారిపోతుందిరా. ఒరే పులి, అర్జెంట్గా కారు తీరా, హాస్పిటల్కి వెళ్దాం.
అమ్మా త్వరగా పద చేతు. సరే పదండి. జాగ్రత్త. పద త్వరగా పద. ఏయ్, బుద్ధుందా నీకు? నేనేం చెప్పాను, మీరేం చేశారు? ఏదో చిన్న దెబ్బ తగిలేలా చెయ్యమంటే ఏకంగా తల పగలు కొడతారా? కింద పడితే చెయ్యో కాలో విరుగుతుందనుకున్నాను. ఇలా తల పగులుతుందని నేనేమన్నా కలగన్నానా? అయినా మనకిది అడ్వాంటేజేలే. ఇప్పుడు నేను నడిపిస్తాను కదా నాటకం. ఎలా ఏడుస్తారో హాస్పిటల్కి వచ్చి అడవండి. పదనక్క, రారా. పూజ తల పగిలితే మనకు అడ్వాంటేజ్ ఎలా అవుతుంది? మనం ఇంట్లోకి ఎలా ఎంటర్ అవుతాం? బేసిక్ గా రంగులు మార్చేదాన్ని ఊసరవెల్లి అంటాం. కాని మీ అమ్మ మార్చే రంగుల ముందు ఆ ఊసరవెల్లి కూడా ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. మీ అమ్మ విశ్వరూపం హాస్పిటల్లో చూద్దు గాని పద. పూజ నాతో ఎప్పుడూ గొడవపడుతుంది. అయినా తనంటే ఎందుకో నాకు ఇష్టమమ్మా. తను మంచిదే, కాకపోతే కోపం. తనకేం కాకూడదమ్మా. ఎదుటి వాళ్ళు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెళ్లి సహాయపడాలనే తత్వం మీ రక్తంలోనే ఉంది మేడం. అందుకే తను కూడా రక్తం ఇవ్వడానికి సిద్ధపడుతుంది. పదండి మేడం. దా. గణపతి మెల్లగా ఊపు, నాకు భయం వేస్తుంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. గణపతి, గణపతి ఆపు. డాక్టర్, సిస్టర్ అర్జెంటుగా ఆక్సిజన్ రెడీ చేయండి.